చనిపోతే ఆ సొంత దేశంలోనే యుద్ధ వాతావరణ సందర్భంలో ప్రజలందరూ ఆ దేశం యొక్క నిర్ణయాలకు సపోర్ట్గా ఉండాలి, కానీ అక్కడ రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకుంది సార్ అక్కడ? ఇప్పుడు ఆయతుల్లాసు 1979లో ఫ్రాన్స్ నుంచి వెనక్కి వచ్చి రెవల్యూషన్ లీడ్ చేసి వాళ్ళు పవర్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. దానిలో కొంచెం రిట్రిబ్యూషన్ ఎక్కువ జరిగింది. అయితే ఈ జనరేషన్ A to Z ఏదైతే ఉందో అందులో ఈ లాస్ట్ జనరేషన్స్ XYZ జనరేషన్స్ ఈ థియాలజికల్ రివోల్ట్ చూడలేదు, రెవల్యూషన్ చూడలేదు. వీళ్ళందరూ 1990 తర్వాత పుట్టిన వాళ్ళు. వీళ్ళందరికీ మీడియా ఇవన్నీ అలవాటు ఉన్నాయి. వాటిని కూడా అణగదొక్కడానికి ఇరాన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది. సో ఈ జనరేషన్ మాత్రం వేరే ఒపీనియన్లో ఉంది. లిబరేషన్ కావాలని, డెమోక్రసీ కావాలని, ఒకవేళ మోనార్కీ వచ్చినా పర్వాలేదు, ఆ విధంగా ఉన్నారు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా అండ్ అలైస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ విపరీతంగా చేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ప్రాంతం కింద కొంతమంది సెలబ్రేషన్స్ చేసినంత మాత్రాన దానికి హైలైట్ చేసి మీడియాలో పబ్లిష్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. సో ఇది రూరల్ ఏరియాస్లోను, సెమీ అర్బన్ టౌన్స్లోను ఇదే పందా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1990 ముందర ఉన్న వాళ్ళందరూ జనరల్గా ఆయతుల్లాస్ని సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ రూల్ ఈ మిడిల్ ఈస్ట్లో యాంటీ అమెరికన్ ఫీలింగ్స్ ఎక్కువ.